సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. మిత్రులారా, ఈ ఛానల్లో ఎక్కువ అనువాద కథలను పరిచయం చేయాలని నా ఉద్దేశం. తెలుగు కథలను మనం చాలా ప్లాట్ఫామ్ మీద వింటున్నాము, చదువుతున్నాము. కానీ 100 సంవత్సరాల సాహిత్య చరిత్రలో మరుగున పడిన అనేక భాషల్లోని కథలను ఏర్చికూర్చి ఆ అనువాద కథలన్నింటినీ ఈ ఛానల్లో వినిపిస్తున్నాను. మీరు ఆసక్తిగా విని స్పందిస్తే నాకు చాలా సంతోషం. ఈ అనువాద కథలను తప్పకుండా వింటారు కదూ. ఈ ఛానల్లో అన్ని దేశాల అన్ని భాషలకు సంబంధించిన అనువాద కథలు ఉంటాయి. ఈ నెలలో ఎక్కువ ఉర్దూ కథలను వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. శక్తివంతమైన రచయితలు చాలామంది ఉర్దూ కథలను రాశారు. ఏర్చికూర్చి ఆ కథలను వినిపిస్తున్నాను. పేర్లు మినహా మానవుల జీవితము, కథలు అన్నీ ఒకటే కదా. వినండి. విన్నాక మీ స్పందన తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. ఈరోజు నీచ్ అనే ఉర్దూ కథను వినిపిస్తున్నాను. తెలుగులో శీర్షిక కడజాతి మనిషి. రచయిత రజియా సద్దర్ జహీర్. ఈవిడ ఉత్తరప్రదేశ్ రచయిత. రజియా సజ్జాద్ జహీర్ 1966లో నెహ్రూ అవార్డును, 1972లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. ఆమె వ్రాసిన శక్తివంతమైన కథల్లో ఈ నీచ్ అనే కథ ఒకటి. వినండి. కడజాతి మనిషి. కొమ్మల్ని రెమ్మల్ని విడిగా చూస్తే ఒక తీరు లేకుండా వంకర టింకరగా గరుగ్గరుగ్గా ఉంటాయా? వాటిని చక్కగా అమర్చినప్పుడు ఆశ్చర్యకరంగా ఎంతో అందంగా కనువిందు చేస్తాయి. శ్యామలని చూడగానే సుల్తానాకు సరిగ్గా ఇదే గుర్తుకొచ్చింది. ఆ అమ్మాయి ముఖంలో ఏ ప్రత్యేకత లేదు. నిజం చెప్పాలంటే ఆమె నల్లగా కూడా ఉంది. మొదటి రోజు సుల్తానా రిక్షా దిగి గుమ్మంలోకి అడుగు పెడుతూనే సర్వెంట్ క్వార్టర్స్ ముందు కూర్చున్న శ్యామలిని చూసింది. మళ్ళీ మళ్ళీ ఆమె వైపే చూడాలనిపించేలా ఆమెలో ఒక ప్రత్యేకత ఏదో ఉందనిపించింది. శ్యామలి కూడా సుల్తానాను గమనించింది కానీ నమస్కారాల వంటివేమీ చేయలేదు. తలెత్తి చిన్న చిరునవ్వు నవ్విందంతే. తరువాత మళ్ళీ తల ఉంచుకుని తళతళలాడుతున్న ఇత్తడి పళ్ళెంలో బియ్యం బాగు చేసుకోవటం మొదలుపెట్టింది. శ్యామలి తీరు సుల్తానాను బాగా ఆకట్టుకుంది. తనకు అతి సాధారణ మనుషులంటే ఎనలేని అభిమానమని సుల్తానా అనుకుంటూ ఉండేది. ఎవరైనా పేదవాళ్ళు కాస్త కలిగిన వాళ్ళ ముందు వంగి వంగి నిలబడుతూ మాయి బాప్ అని సంబోధిస్తుండటం చూసినప్పుడల్లా ఆమె వాళ్ళని అసహించుకునేది. అందుకే ఏమాత్రం తత్తరపడకుండా చిరునవ్వు నవ్వి మళ్ళీ పనిలో నిమగ్నమైపోయిన శ్యామలని చూసి ఆమె ముచ్చటపడింది, ఆకర్షితురాలైంది. గేటు దాటి వస్తుంటే ఆమె మనసులో చిన్నతనంలో తాను విన్న చాలా విషయాలు ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. ఈ కడజాతి ఆడవాళ్ళు అస్సలు నమ్మకస్తులు కాదని సుల్తానా ఎన్నోసార్లు విన్నది. కరువు రోజుల్లో కొనుక్కుని తెచ్చుకున్న అమ్మాయిలు కడుపు నిండా తిండి దొరకగానే ఎవరో మగాడితో పారిపోవటం గురించి తన అవ్వ చెప్పిన కథలు గుర్తుకొచ్చాయి. ఈ ఆడవాళ్ళు ఎంత సులభంగా భర్తలను ఎంచుకుంటారో అంతే సులభంగా వాళ్లను వదిలేయను గలరు. ఇలాంటి విషయాల్లో వీళ్ళకే పట్టింపులు ఉండవు. ఒక్క క్షణం శ్యామలి ఎవరై ఉంటుందా అని ఆలోచించింది సుల్తానా. ఒంటరిగా సర్వెంట్ క్వార్టర్స్లో ఉంటూ జీవితం సాగించడం గురించి
ఆమె ఏమనుకుంటోంది? సుల్తానా తన చేతికున్న వాచీ తీసి పక్కన పెట్టి స్నానాల గదిలోకి వెళ్ళి కుళాయి తిప్పింది. స్నానం చెయ్యాలనుకుంది కానీ నీళ్లు రాలేదు. బయటకు చూస్తే బయట ఉన్న కుళాయి దగ్గర శ్యామలి బియ్యం కడుగుతూ కనిపించింది. సుల్తానా కోపంగా కిటికీ తెరిచి, "ఏయ్, నిన్నే! ఆ కుళాయి కట్టేయ్" అంటూ బిగ్గరగా అరిచింది. సుల్తానాను అలా చూస్తూనే శ్యామలకి విషయం అర్థమైంది. వెంటనే కుళాయి కట్టేసి, "బీబీజీ, నేను నిన్ననే ఇక్కడికి వచ్చాను. బయట కుళాయి తిప్పితే ఇంట్లో నీళ్లు రావన్న విషయం నాకు తెలీదు" అంది. "సరే అయితే" అంది సుల్తానా. ఆమె కోపం అప్పటికే మాయమైంది. శ్యామలి గొంతు వింటుంటే చాలా హాయిగా అనిపించింది. ఆమె మాట్లాడే తీరులో కూడా ఏదో ఆకర్షణ ఉంది. మర్నాడు ఉదయం ఖాళీగా ఉన్న ఇంటి ముందు పోర్షన్ అద్దెకు ఇచ్చారు. మధ్యలో ఉన్న హాలు, దానికి రెండు వైపులా ఉన్న పెద్ద గదులు ఆఫీస్గా వాడుకోవటానికి ఇచ్చారు. సెక్రటరీ, హెడ్ క్లర్కు, ఇతరుల కోసం చిన్న గదులు కేటాయించారు. మిగతా భవనం అటెండర్లు, స్వీపర్లు, వాచ్మెన్లతో నిండిపోయింది. శ్యామలి గది, ఇంకో చిన్న గది మాత్రం సుల్తానా వైపు పోర్షన్లో భాగాలు. సుల్తానా కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుండేది. 3-4 రోజుల తర్వాత ఓ సాయంత్రం కాలేజీ నుండి ఇంటికొచ్చి తనకు వచ్చిన ఉత్తరాలు చూసుకుంటూ ఉండగా గది బయట ఎవరో నవ్వుతున్నట్టుగా శబ్దాలు వినపడ్డాయి. అది శ్యామలి నవ్వులా అనిపించింది. సుల్తానా నిశ్శబ్దంగా స్నానాల గది కిటికీ తెరిచింది. సుల్తానా చిన్న కూతురు శ్యామలిని పరుగులు తీయిస్తూ కనిపించింది. శ్యామలి తన చిన్న గదిలోకి పరిగెత్తి అరిచి చెప్పింది, "ఇప్పటికీ చాలు, నేను ఓడిపోయాను. ఇంక నేను వంట చేసుకోవాలమ్మా. మళ్ళీ రేపు ఆడుకుందాము." పనివాళ్ళు, పొరుగు ఇళ్లవాళ్ళు చుట్టూ నిలబడి నవ్వుతున్నారు. పాప మూతి ముడుచుకుంది. "నువ్వేం చేయాలో నాకు తెలియదు. నా వంతు నాకు ఇవ్వాల్సిందే" అంటూ పట్టుపట్టింది. నవ్వుతూ బయటికి వచ్చిన శ్యామలి ఈసారి తన ఎత్తుగడ మార్చింది. "రా పాపా, పొయ్యి రాజేద్దాం. నువ్వు పిండి తీసుకుని పిట్టను చెయ్యి. నేను దాన్ని కాల్చుకుని తిందాం. భలే మజాగా ఉంటుంది." శ్యామలి పిడకలతో పొయ్యి రాజేస్తుంటే పాప ఓ ఇటుకరాయి మీద కూర్చుంది. సుల్తానా కిటికీ మూసింది. శ్యామలి స్వచ్ఛమైన అమాయకమైన నవ్వు, చురుకుదనం ఆమెకు ఎంతో నచ్చాయి. అయినా ఆ అటెండర్లు, వాచ్మెన్లు చుట్టూ నిలబడి ఉండకపోతే బాగుండేదనిపించింది. అంతమంది మగవాళ్ల ముందు అలా శ్యామలి వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడలేదనుకోండి. అయితే మాత్రం అది పోకిరితనం అనిపించుకోదు. నిజానికి అది పోకిరితనమేనా? హఠాత్తుగా తల ఎత్తిన సుల్తానాకు శ్యామలి ఎదురుగా కనిపించింది. సుల్తానా కళ్ళల్లో కళ్ళు కలవగానే శ్యామలి సిగ్గుపడిపోయింది. ఆమెను అలా చూడగానే కొద్దిసేపటి క్రితం తన శరీరం పూరేకులుగా మారి గాలిలో తేలిపోతున్నట్టు నవ్వింది ఈమెనా అని ఆశ్చర్యపోయింది సుల్తానా. బహుశా తన సమక్షంలో స్వేచ్ఛగా నవ్వలేకపోతోందా? శ్యామలి నెమ్మదిగా అంది, "బేబీజీ, నాకు 2 మిరపకాయలు కావాలి. మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునేదాన్నే కానీ చీకటి పడిపోయింది కదా. ఈ సమయంలో నేను బయటకు వెళ్ళటం బాగుండదు." "బయటకు వెళ్లాల్సిన అవసరమేముంది? దా కూర్చో, మిరపకాయలు తెప్పిస్తాను" అంటూ సుల్తానా వంట మనిషిని కేకేసింది. తను శ్యామలని అడగదలుచుకున్న ప్రశ్నలను గురించి ఆలోచించసాగింది. శ్యామలి అక్కడే కూర్చుని ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. తన భర్త చనిపోయాడని, పక్కనే ఉన్న పసుపు పచ్చ బంగ్లాలో మేజర్ సాహెబ్ అబ్బాయికి తను ఆయాగా ఉన్నానని చెప్పింది. బాబు గురించి చెప్పేటప్పుడు 1-2 సార్లు ఆమె మనస్ఫూర్తిగా నవ్వింది. బాబు మీద ఆమెకు ఉన్న ప్రేమ, అభిమానం ఆ నవ్వులో తొణికిసలాడాయి. వంట మనిషి మిరపకాయలు తీసుకుని వచ్చి
అక్కడే నిలబడిన శ్యామలిని తదేకంగా చూడసాగాడు. కానీ ఆమె మాత్రం అతని వైపు చూడకుండా మిరపకాయలు తీసుకుంది. అతను సుల్తానా వంక చూసి గౌరవంగా తలాడించి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. శ్యామలి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటికి దగ్గరకు వచ్చి, బేగం సాహిబా, ఆమెను మళ్ళీ ఎప్పుడు ఇంట్లోకి రానివ్వకండి అన్నాడు. "హుం, నువ్వెళ్ళి నీ పని చేసుకో" కొంచెం కోపంగా అంది సుల్తానా. అయితే చాలా ఏళ్లుగా ఆ కుటుంబంతో ఉంటూ కొంత చనువు సంపాదించుకున్న ఆ వంట మనిషికి ఆ విషయాన్ని అంత త్వరగా వదిలిపెట్టబుద్ధి కాలేదు. మాటలను పొడిగించాడు. అది మొగుడిని వదిలేసింది. ఇంట్లోంచి పారిపోయి వచ్చింది. ఇప్పుడు ఆ రామ్ అవతార్ మీద పడింది. ఆమె మంచిది కాదు. సుల్తానాకు ఎవరో తన మీద బలంగా రాయి విసిరినట్లు అనిపించింది. రామ్ అవతార్ ఎవరు? అద్దెకున్న వాళ్ళ దగ్గర వాచ్మెన్గా పనిచేస్తాడే అతను. సుల్తానా అతన్ని గుర్తు తెచ్చుకుంది. కాకి యూనిఫారంలో రామ్ అవతార్ ఒక బలమైన కర్ర, టార్చ్ లైటు చేతిలో పుచ్చుకుని బరువైన బూట్లు వేసుకుని తన ముందు నిల్చున్నట్టు అనిపించింది. రాత్రిళ్ళు కొన్నిసార్లు అతని దగ్గు కానీ, అతని బూట్ల చప్పుడు కానీ, లేదా హా హా హుషియార్, హా హా అంటూ అతను వేసే కేకలు కానీ వినిపించినప్పుడు సుల్తానా కూడా అతన్ని ఉద్దేశించి రామ్ అవతార్ అని బిగ్గరగా పిలిచేది. గోడ అవతల వైపు నుండి, భయపడకండి సర్కార్, నేను మేల్కొనే ఉన్నా అని టెన్షన్గా సమాధానమిచ్చేవాడు. నిజానికి అతను ఆమె పెట్టుకున్న వాచ్మెన్ కాదు. అయినా సహృదయంతో నేనున్నా, మీకేం భయం లేదన్నట్టుగా ఆమెకు భద్రతాభావాన్ని కలిగించేవాడు. తన ఆలోచనలో నుంచి ఒక్క ఉలికిపాటుతో బయటపడింది సుల్తానా. వంట మనిషి ఇంకా చెబుతూనే ఉన్నాడు. అది మొగుడిని వదిలేసి పారిపోయి వచ్చింది. పాపం రామ్ అవతార్ ఉన్నత కులం వాడు. రాజ్పుట్ ఠాకూర్ అదేమో కులం తక్కువది. అతనికి ఏదో ముందు పెట్టి ఉంటుంది. సుల్తానాకు చిరాకు పుట్టింది. నానా చెత్త మాట్లాడకు. ఏదైనా ఒక విషయం దొరికితే చాలు అవాకులు చవాకులు పేలటానికి సిద్ధం. వాగుడు కట్టిపెట్టి ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. సుల్తానా మాటలతో వంటవాడు పచ్చిమిరపకాయల బుట్ట తీసుకుని సణుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. సుల్తానా అతన్నైతే అక్కడి నుంచి పంపగలిగింది, కానీ అతను కదిలించి వెళ్ళిన ఆలోచనలు మాత్రం వదిలించుకోలేకపోయింది. ఒకటి మాత్రం ఆమె ఒప్పుకోక తప్పదు. వంట మనిషి చెప్పిన కథ ఆమెను బిత్తరపోయేటట్టు చేసింది. శ్యామలి అలాంటి పని ఎందుకు చేసినట్టు? భర్తను వదిలిపెట్టేసింది. ఇంటి నుంచి పారిపోయి వచ్చింది. పైగా ఇక్కడికి వచ్చి రామ్ అవతార్తో సంబంధం పెట్టుకుంది. సరే, అదలా ఉండని. తనతో అబద్ధం చెప్పిందే. తనకు భర్త లేడు, చనిపోయాడని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? తనను నమ్మి నిజం చెప్పి ఉండాల్సింది. బహుశా ఈ తక్కువ కులం ఆడవాళ్ళు, లేదు లేదు, ఎక్కువ కులం తక్కువ కులం అన్నది ఏ రకంగా ముఖ్యమవుతుంది? మర్నాడు సాయంత్రం సుల్తానా ఓ మహిళా సంఘం సమావేశం నుండి ఇంటికి తిరిగి వస్తుంది. దాదాపు చీకటి పడింది. క్రమేపీ పగటిని రాత్రి ఆవరిస్తుంది. శ్యామలి గదిలో నుంచి పొగ వస్తుంది, కానీ దీపం వెలుతురు మాత్రం లేదు. పొయ్యి వెలుగులో సుల్తానాకు రొట్టెల కోసం పిండి కలుపుతున్న శ్యామలి చేతులు కనిపించాయి. తల మీద కప్పుకున్న ఎర్రంచు పసుపు పచ్చ చీర ముసుగులో నుండి ఆమె ముక్కు కొస మాత్రం బయటకు కనిపిస్తోంది. రొట్టెలు కాలుస్తూనే చీర చెంగుతూ కన్నీళ్లు తుడుచుకుంటోంది. గుట్టగా పేర్చిన ఇటుకల మీద రామ్ అవతార్ ఆమెకు దగ్గరగా కూర్చుని ఉన్నాడు. అతను ఎప్పుడూ వేసుకునే కాకి యూనిఫారంలో లేడు. తెల్లటి దోవతి కుర్తాలలో మరీ అందంగా కనిపిస్తున్నాడు. తనకు తెలియకుండానే శ్యామలి రామ్ అవతార్లు చక్కటి జంట అవుతారనిపించింది సుల్తానాకు. సుల్తానాను చూసి రామ్ అవతార్ లేచి నిలబడ్డాడు. వంగి నమస్తే చెప్పి పక్కకు తొలిగాడు. సుల్తానా నెమ్మదిగా శ్యామలి దగ్గర వరకు నడుచుకుంటూ వెళ్ళి,
ఆమె పక్కన నిలబడింది. ఓ నిమిషం పాటు శ్యామలి వైపు చూస్తూ నిశ్శబ్దంగా గడిపింది. తర్వాత మెల్లగా అంది, శ్యామలి, నీ భర్త బతికే ఉన్నాడని వంట మనిషి అంటున్నాడు. మరి నువ్వేమో చనిపోయాడని చెప్పావు. అడగటమైతే అడిగింది కానీ, లేదు బీబీజీ, అతనికేం తెలుసు నా భర్త చనిపోయాడు అంటుందని నమ్మకంగా అనుకుంది సుల్తానా. తను వెళ్ళి వంట మనిషిని గట్టిగా కొప్పడాలనుకుంది. పేదవాళ్ళు, అమాయకులైన స్త్రీల గురించి ఇలా ఎప్పుడూ చెడుగా చులకనగా మాట్లాడకూడదని అతనికి బుద్ధి చెప్పాలనుకుంది. కానీ శ్యామలి తల ఎత్తి సుల్తానా కళ్ళల్లోకి చూసింది. నెమ్మదిగా అంది, అతని బతికి ఉంటే నాకేం? నా మటుకు నాకు అతను చనిపోయాడు. సుల్తానాకు కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది. భగవంతుడా, భర్తను గురించి ఎవరైనా అలా మాట్లాడగలరా? సుల్తానా మౌనాన్ని చూసి శ్యామలి చిరునవ్వు నవ్వింది. తిండి బట్ట ఇస్తున్నందుకు తన ఇష్టం వచ్చినట్లు నన్ను ఆడించగలననుకున్నాడు. డబ్బుతో కొనటానికి నేనేమైనా వేసనా? కాళ్ళు చేతులు బాగున్నాయి, నేను పని చేసుకోగలను. తనలాంటి వాళ్ళని 10 మందిని పోషించగలిగే ధైర్యం నాకుంది. పిండి కలిపిన ఖాళీ గిన్నెలో నీళ్లు పోసి గట్టిగా చేతులను నలిపి నలిపి రుద్దుకోసాగింది. అవేమో తన భర్త చెవులైనట్లు. సుల్తానా వెనక్కు తిరిగి నిశ్శబ్దంగా తన గుమ్మం వైపు నడిచింది. అయితే ఆమె మనసులో మాత్రం తుఫాన్ చెలరేగుతూనే ఉంది. ఇలా ఆలోచించటానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం శ్యామలలో ఉందనటంలో సందేహం లేదు. కానీ భర్త గురించి అలాంటి మాటలు ఎలా మాట్లాడగలిగింది? అసలు మాట్లాడటానికి మనసెలా ఒప్పింది? భర్త అంటే ఎంతో విలువైన వ్యక్తి. స్త్రీకి అతనే గౌరవం, ఇలలో ఆమెకు దైవం. ఓహ్, తల విదిలించింది సుల్తానా. తక్కువ కులం వాళ్ళు మరి. అదేమిటి? మళ్ళీ తల విదిలిస్తూ కులం మీదకే మళ్ళీ ఆలోచనలను తరిమేయటానికి ప్రయత్నించింది. పెళ్ళి అంటే ఈ సంఘంలో చట్టబద్ధమైన వ్యభిచారం అని ఆమెకు తెలియదా? లేక అది నిజమని ఆమె అంగీకరించలేదా? కానీ ఇప్పుడు వాస్తవం తన కళ్ళ ఎదురుగా నగ్నంగా నిలబడితే తను భయపడిపోయింది. తరతరాల నుండి సంక్రమిస్తున్న సాలెగూళ్ళ లాంటి నమ్మకాలు తనను తికమక పెట్టాయి. కేవలం ఇతరులకు నచ్చచెప్పటానికి మాత్రమే తను సమానత్వ సిద్ధాంతాలను తనవిగా చేసుకుందా? జీర్ణించుకోకుండానే యాంత్రికంగా వాటిని వల్లెవేస్తుందా? అమ్మమ్మ చెబుతూ ఉండేది, అక్కడ స్త్రీ పురుష సంబంధం కేవలం తిండి బట్టకు సంబంధించినది మాత్రమేనని. కానీ భర్తే స్త్రీ గౌరవం, ప్రేమ. కానీ కానీ ఆమె కంగారు పడిపోయి టీ తెమ్మని వంట మనిషిని కేకేసింది. 3 రోజుల తరువాత హోలీ, చలికాలాన్ని సాగనంపే పండుగ. సుల్తానా పిల్లలు బయట రంగులు చల్లుకుంటూ పనివాళ్ల పిల్లలతో ఆడుకుంటున్నారు. వంట మనిషి వాళ్లకు దొరకకుండా తలుపులు బిడాయించుకుని గదిలో కూర్చున్నాడు. సుల్తానా గదిలో ఒంటరిగా ఉత్తరాలు రాసుకుంటూ కూర్చుని ఉంది. అంతలో వరండాలో అడుగుల చప్పుడు, కాళ్ల గజ్జెల గలగల వినిపించాయి. శ్యామలి నీడ గుమ్మంలో కనిపించింది. పెద్ద పెద్ద ఎరుపు, నీలం పువ్వులున్న నకిలీ సిల్క్ చీర కట్టుకుని పసుపు పచ్చ సాటిన్ రవిక తొడుక్కుంది. తమలపాకులతో ఎర్రపడ్డ పెదవులు, కాటుకు పెట్టిన కళ్ళు మెరుస్తున్నాయి. దట్టమైన కనుబొమ్మల మధ్య పెట్టుకున్న వెడల్పాటి బంగారు రంగు బొట్టుబిళ్ళ ఆమె తల కదిలించినప్పుడల్లా నీలి మేఘాల మధ్య మెరుపులా తడుక్కుమంటోంది. చేతిలో ఇత్తడి పళ్ళెం పట్టుకుని ఆమె అలా నిలబడి ఉంటే అజంతా కుడ్య చిత్రాల నుండి ఓ రాకుమారి జీవం పోసుకుని కదలి వచ్చినట్లుగా ఉంది. పళ్ళెంలో తళుకుల మైకా కలిపిన రంగులు చిన్న చిన్న కుప్పలుగా పోసి ఉన్నాయి. ఓ మూలన గులాబీ రంగు కాగితంతో చుట్టిన పచ్చటి కమ్మటి లడ్డూలు ఉన్నాయి. చప్పా పెట్టకుండా శ్యామలి తలపైకెత్తి చూసి
ఓ పెసరు రంగు తీసుకుని సుల్తానా నుదుటి మీద పూసింది. సుల్తానా కంగారుగా ఒక్క ఉదుటున వెనక్కు అడుగు వేసింది. శ్యామలి ఓ లడ్డూ సుల్తానా నోటికి అందించింది. సుల్తానా కళ్ళల్లో నీళ్లు నిండాయి. గబాలున చెయ్యి నోటికి అడ్డం పెట్టుకుని మెల్లగా అంది, శ్యామలి, నేను స్వీట్లు తినను. ఒట్టు పెట్టుకున్నాను తెలుసా? నేను మిఠాయిలు తినలేను. సాహెబ్ ఇప్పుడు శ్యామలి వెంటనే అర్థం చేసుకుంది. లడ్డూ వెనక్కు తీసుకుని పళ్ళెంలో పెట్టి అంది, బేబీజీ, నిరాశపడకండి. దేవుడు దయతలిస్తే అంతా సర్దుకుంటుంది. సాహెబ్ తిరిగి వస్తారు, నవ్వుతూ పొడిగించింది. అప్పుడు మేమందరం మిఠాయిలు తీసుకుని వస్తాము. కానీ ఆమె కళ్ళు అల్లరిగా కొంచెం కొంటిగా మెరిశాయి. కానీ అప్పుడు ఇంకొకరి చేతి మిఠాయిలు మీరెందుకు తింటారు? సుల్తానా సిగ్గుపడి మాట మార్చాలని ప్రయత్నించింది. చిల్లర కోసం బ్యాగ్ వెతుకుతూ ఉండగా శ్యామలి ఆమెను ఆపి అంది, దయచేసి ఏమీ ఇవ్వొద్దు. ఆమె వెళ్ళిపోవటానికి వెనక్కు తిరగటం చూసి సుల్తానా ధైర్యం కూడగట్టుకుని గొంతు సవరించుకుని సందేహిస్తూ అడిగింది, శ్యామలి, నువ్వు చాలా మంచిదానివి. మరి భర్తను ఎందుకు వదిలి రావాల్సి వచ్చింది? శ్యామలి కళ్ళు దించుకుని నేల మీద బొటని వేలితో రాయసాగింది. పాదాల ఎర్రటి పారాణి వెండి అందెల మెరుపులు గులాబీ రంగు నీడలుగా దోబూచులాడుతుంది. మరుక్షణం ఆమె కళ్ళు పైకెత్తి చూసింది. ఆ కళ్ళల్లో నిరాశ, వ్యంగ్యం స్పష్టంగా కనపడుతున్నాయి. మెల్లగా, వదిలేయండి బీబీజీ, మీరు అర్థం చేసుకోలేరు అనేసి వెనుదిరిగింది. కాళ్ళ గజ్జెలు మట్టెలు సవడలు చేస్తుండగా అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయింది. సుల్తానా కంగు తింది. కరెంటు తీగ ముట్టుకున్నట్టుగా నిర్ఘాంతపోయి అలాగే నిలబడింది. శ్యామలి వెళ్ళిపోతూనే వంట మనిషి వరండాలోకి వచ్చాడు. వంటకు కావలసిన సామాగ్రి ఉన్న పళ్ళెం ఆమె ముందు పెట్టి అన్నాడు, రామ్ అవతార్ను డిస్మిస్ చేయబోతున్నారని బడా సాహెబ్ దగ్గర పనిచేసే అబ్బాయి చెప్పాడు. డిస్మిస్సా? ఎందుకు? సుల్తానా ఆశ్చర్యపోయింది. జరిగిందేమిటంటే స్వేపరు, హెడ్ క్లర్కు, తోటమాలి ఇంకా కొంతమంది క్లర్కులు కలిసి వెళ్ళి ఈ సర్వెంట్ క్వార్టర్స్లో జరుగుతున్న పాపపు పనుల గురించి ఫిర్యాదు చేశారట. అయినా మేమంతా సంసారాలు చేసుకునే వాళ్ళం, పిల్లలు గలవాళ్ళం. మా ఇళ్లల్లో కోడళ్ళు, పెళ్ళికి కావలసిన కూతుళ్ళున్నారు. దీనికేమో నీతి జాతి లేదు. రామ్ అవతార్ ప్రవర్తన కూడా బాగాలేదని బడా సాహెబ్ అంటున్నారు. నిన్న సాయంత్రం జరిగిన గొడవ మీరు విన్నారా? క్రితం రోజు సాయంత్రం అరుపులు వినిపించి తాను కిటికీ తెరవటం, విషయం ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నించటం ఆమెకు గుర్తుకొచ్చింది. కొద్దిమంది మంచం మీద కూర్చుని బిగ్గరగా మాట్లాడటం మాత్రం కనిపించింది. వాళ్ళ మాటలు ఆమెకు అర్థం కాలేదు. రామ్ అవతార్ నేరస్తుడిలా నిలబడి ఉన్నాడు. అతనికి దగ్గరలోనే ఓ వ్యక్తి సైకిల్ మీద వంగి నిలబడ్డాడు. కోటు వేసుకున్న మరో వ్యక్తి హెచ్చరిస్తున్నట్లుగా ఏదో వేలు చూపిస్తూ గట్టిగా మాట్లాడుతున్నాడు. ఈ గొడవంతా ఆమె ఇంటి ముందే జరుగుతున్నా శ్యామలి మాత్రం ఎక్కడా కనిపించలేదు. తరువాత సుల్తానా కిటికీ మూసేసింది. వాళ్ళంతా రామ్ అవతార్ కులం వాళ్ళు. బేగం సాహెబా, అతని మామ కొడుకు కూడా వాళ్లలో ఉన్నాడు. రామ్ అవతార్ పెద్ద కులం వాడు. తల్లిదండ్రులు ఇతనికిచ్చి పెళ్లి చేయటానికి వాళ్ళ కులంలోనే ఓ పిల్లను చూశారు. కానీ ఇతనేమో దీనివల్ల ఇరుక్కుపోయాడు. మరి సుల్తానా అసలు వినటం లేదని గ్రహించి వంట మనిషి మాట్లాడటం ఆపేశాడు. కొద్దిసేపు చూసి ఇబ్బంది పడుతూ అడిగాడు, మాంసం సొరకాయ కలిపి వండమంటారా బేగం సాహెబా? సుల్తానా ఏదో కలల్లోంచి మేల్కొన్నట్టు లేచి, అలాగే వండు అంది. వంట మనిషి పళ్ళెం తీసుకుని నిశ్శబ్దంగా గదిలో నుండి బయటికి నడిచాడు. సుల్తానా తన కాగితాలన్నీ సర్దుకుంటూ ఉండగా తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. తలుపు తెరిచి ఎదురుగా ఉన్న రామ్ అవతార్ను చూసి ఆశ్చర్యపోయింది. అంతకుముందు సుల్తానా ఉత్తరాలు ఒక్కోసారి పొరపాటున
పెద్ద ఆఫీసుకు వెళ్ళిపోతే వాటిని తిరిగి ఇవ్వటానికి వచ్చేవాడతను. కానీ ఈరోజు అతని వంక చూస్తే కొంచెం కొత్తగా అనిపించింది ఆమెకు. ఇంత పెద్ద గొడవకు మూల కారణమైన శ్యామలి ప్రియుడు ఇతను. మీరు అర్థం చేసుకోలేరు బీబీజీ అన్న శ్యామలి ఇతన్ని ఇష్టపడింది. బీబీజీ, ఉత్తరం ఇప్పుడే వచ్చింది. మీకిచ్చి రమ్మని బడాసాహెబ్ పంపారు. సుల్తానా చేయి చాపి ఉత్తరం అందుకుని అంది. రామ్ అవతార్, ఇది ఇది నీ ఉద్యోగం గురించి మేము వింటున్నది నిజమేనా? అసలేంటి? అతను నేల చూపులు చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. సుల్తానా కోపం మరింతగా పెరిగింది. ఉన్నట్టుండి అతడి మీద గట్టిగా అరవాలని ఓ బలమైన కోరిక పుట్టింది. నేను మీ స్నేహితురాలినని ఎందుకు అర్థం చేసుకోరు? మీకు నాకు మధ్య ఉన్న ఈ గోడను కూలదోయి రామ్ అవతార్, నా నుండి దూరంగా ఉండవద్దని శ్యామలికి చెప్పు. అర్థం చేసుకోవటానికి ఒక్క అవకాశం ఇవ్వమను. మీరిద్దరూ సర్వెంట్ క్వార్టర్స్లో పుట్టటం, నేను ఈ బంగ్లాలో ఉండటం, ఇదేనా మనల్ని దూరం చేస్తుంది? అది నా తప్ప అని గట్టిగా అడిగేయాలనిపించింది. కానీ తనను తాను సంభాళించుకుని అంది. ఎందుకు? శ్యామలి వల్లేనా? మీ ఇద్దరి గురించి ఎవరైనా ఫిర్యాదు చేశారా? అదేం లేదు సర్కార్, నేను మీకేం చెప్పగలను, ఇంతే అంటూ సలాం చేసి వెనక తిరిగాడు రామ్ అవతార్. తను చాలా మెత్తగా, మీతో మాట్లాడటం వల్ల ఉపయోగం ఏముంటుంది, మీరు అర్థం చేసుకోలేరు అన్నట్టు అనిపించింది సుల్తానాకు. ఆమె ఒళ్ళు మండిపోయింది. అది ఒట్టి కోపం మాత్రమే కాదు, ఆమె తీసుకున్న స్థిర నిర్ణయం యొక్క శక్తి కూడా. శ్యామలి, రామ్ అవతార్లు ఇద్దరూ కలిసి తనకు విసిరిన సవాలును స్వీకరించాలనుకుంది. రేపు బడా సాహెబ్ను తను ఎదుర్కొంటుంది. కష్టించి పనిచేసేవాళ్ళు, నమ్మకస్తులు, నిజాయితీ పరులైన వాళ్ళిద్దరి విషయంలో, వాళ్ళ ప్రేమ వ్యవహారంలో జోక్యం చేసుకునే హక్కు బడా సాహెబ్కే కాదు, మరెవరికీ లేదని బలంగా వాదిస్తుంది. ఒకవేళ రామ్ అవతార్ అప్పటికే ఉద్యోగం పోగొట్టుకుని ఉంటే వాళ్ళిద్దరికీ తన ఇంట్లో ఆశ్రయం ఇస్తుంది. అతనికి ఉద్యోగం కూడా తనే వెతికి పెడుతుంది. ఈ కుల పెద్దలు ఎవరు? అతన్ని దెబ్బతీయటానికి వాళ్లకు అధికారం ఎవరిచ్చారు? తను చూస్తుంది. ఏం మాట్లాడాలి, ఎలాంటి పదాలు ఉపయోగించాలి, బడా సాహెబ్తో, కుల పెద్దలతో ఎలా వాదించాలి అని రిహార్సల్ వేస్తూ చాలాసేపు గడిపింది. తను వాళ్ళ స్నేహితురాలినేనని, తనకు కూడా అన్నీ అర్థమవుతాయని రామ్ అవతార్ శ్యామలీల ముందు నిరూపిస్తుంది. ఉదయం తను చేయబోయే మొదటి పని అదే. మర్నాడు ఉదయం మామూలు కంటే ఓ గంట ముందుగానే తయారైంది. ఆ సమయంలో బడా సాహెబ్ ఇంట్లోనే ఉంటాడని, శ్యామలి తన ఇంటి ముందు కూర్చుని మేనేజర్ వాళ్ళ బాబుని చూసుకుంటూ ఉంటుందని ఆమెకు ఖచ్చితంగా తెలుసు. మామూలుగా శ్యామలి బాబుని ఇంటికి తీసుకువచ్చి గంటల తరబడి తన దగ్గరే ఉంచుకుంటుంది. సుల్తానా తన తరపున బడా సాహెబ్తో పోట్లాడుతుందని శ్యామలి కల్లో కూడా ఊహించలేదన్న ఆలోచన వచ్చి సుల్తానా తనలో తానే మురుసుకుంది. బయటకు అడుగుపెడుతూనే శ్యామలి గది తలుపులు బార్లా తెరిచి ఉండటం గమనించింది. ఆమె మంచం, పరుపు, కుండలు, మిగతా వస్తువులు ఎక్కడా కనిపించలేదు. పొయ్యి రాజేయలేదు. గూట్లో దీపం తిరగబడి ఉంది. ఇదంతా చూసి సుల్తానా నిర్ఘాంతపోయింది. మంచం మీద కూర్చుని పిల్ల తలలో పేలు తీస్తున్న స్వీపర్ భార్య సుల్తానాకు టకీమని వార్త చేరవేసింది. బీబీజీ, శ్యామలి పారిపోయింది. సుల్తానాకు ఎవరో తన చెంప మీద చెళ్ళు మనిపించినట్లయింది. ఎప్పుడు? తెలీదు బీబీజీ, నిన్న రాత్రి దాకా ఇక్కడే ఉంది. మరి రామ్ అవతార్? స్వీపర్ భార్య నవ్వింది. రామ్ అవతార్ ఉంటాడు. తన దురదృష్టాన్ని తలుచుకుని ఏడుస్తున్నాడు. అలాంటి నీతి లేని వాళ్ళు ఇంకెలా ప్రవర్తిస్తారు బీబీజీ? ఈరోజు ఒకడు, రేపు మరొకడు, ఎల్లుండి ఇంకొకడు. ఎంతైనా తక్కువ కులం వాళ్ళు. ఓ పేనును గోళ్ల మధ్య ఇరికించి కోపంగా ఒక్క నొక్కు నొక్కింది. అదే శ్యామలి అయినట్టుగా
సుల్తానాకు కాళ్లలో వణుకు ప్రారంభమైంది. ఇప్పుడు బడాసాహెబ్ దగ్గరకు వెళ్ళి ప్రయోజనం లేదు. అతన్ని ఎలా ఎదుర్కొంటుంది? ఏం మాట్లాడగలదు? మెయిన్ గేటు వైపు మెల్లగా అడుగులు వేసింది. గేటు పక్కనే స్టూల్ మీద రామ్ అవతార్ కూర్చుని ఉన్నాడు. రోజులాగే శాల్యూట్ చేశాడు. తరువాత ముందుకు నడిచి సగం మూసి ఉన్న గేటును పూర్తిగా తెరిచాడు. అయితే ఆమెను చూసి చిరునవ్వు మాత్రం నవ్వలేదు. వెనక్కు వెళ్ళి దిగులుగా ఒంటరిగా అన్యమనస్కంగా స్టూల్ మీద కూర్చున్నాడు. సుల్తానా చూపులు తిప్పుకుని కిందకు చూస్తూ ముందుకు నడిచింది. రామ్ అవతార్ కళ్ళల్లోకి చూడటానికి ఆమెకు ధైర్యం చాలలేదు. రామ్ అవతార్ను మోసగించి పారిపోయింది ఒక ఆడది. తను కూడా స్త్రీయే కదా మరి. అయితే ఇన్ని రోజులుగా దూరంగా ఉన్న అటెండర్లు, తోటమాలి ఈరోజు రామ్ అవతార్ దగ్గర కూర్చున్నట్టు ఆమె గమనించింది. ఏదో తెలియని సంతోషంతో వాళ్ళ మొహాలు వెలిగిపోతున్నాయి. వాళ్ళు అతన్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు. రోడ్డు చేరుకునేటప్పటికీ సుల్తానా మనసంతా శ్యామలి పట్ల ద్వేషంతో నిండిపోయింది. పాపం రామ్ అవతార్ అంటే ఆ కడజాతి ఆడది కాదు. ఆమె ఆ ఆలోచనను విదిలించి పారేయాలని ప్రయత్నించింది. రోడ్డు మీద నడుస్తుండగా దారిలో ఎదురు వచ్చిన ఆడవాళ్ళందరి గురించి అదే ఆలోచన వస్తుంది. వీళ్ళు కూడా తక్కువ కులం వాళ్లేనా? ఒకవేళ అయ్యుంటే వీళ్ళు కూడా ప్రేమించిన వాళ్లను మోసగించి పారిపోతారా? తను అనవసరంగా శ్యామలి మీద అభిమానం పెంచుకుంది. వృధాగా చనువు ఇచ్చింది. శ్యామలి తన ముందు ఎందుకు పనికిరాని దానిగా, తక్కువ కులం ఆడదానిగా నిరూపించుకుంది. సుల్తానా కోపంగా కాండ్రించి నేల మీద ఉమ్మేసి ముందుకు నడిచింది. చాలా కాలం తరువాత, అందులోనూ అంత దూరం నుంచి చూస్తూనే శ్యామలని గుర్తుపట్టడం మామూలుగా సాధ్యం కాకపోవచ్చు. కానీ పసుపు పచ్చ చీర కట్టుకుని తల మీద జామ పళ్ళ బుట్టతో సికిందర్బాగ్ గేటులోకి మలుపు తిరుగుతున్న ఆ స్త్రీ శ్యామలేనని ఒకసారి చూడగానే సుల్తానాకు అనిపించింది. సరిగ్గా పోల్చుకోవటానికి రిక్షాను ఆమె వెనుకగానే పోనిచ్చి ఆమె పక్కనే ఆపమని రిక్షా మనిషితో చెప్పింది. తన వెనుక రిక్షా ఆగిన చప్పుడు విన్న ఆమె వెనుదిరిగి సుల్తానా వైపు చూసింది. మళ్ళీ అదే మేఘాల మధ్య మెరుపు. ఆమె శ్యామలి. ఒకవేళ ఆమె శ్యామలే అయితే 7 జన్మల దాకా మరిచిపోలేని గుణపాఠాన్ని నేర్పాలని రిక్షా ముందుకు వెళుతున్నప్పుడే అనుకుంది సుల్తానా. తన అనుమానం తీరిపోయిన మరుక్షణం గట్టిగా దూషించటం మొదలుపెట్టింది. ఎంత దుర్మార్గురాలివి శ్యామలి! ఎందుకు పారిపోయావు? పాపం రామ్ అవతార్ కుంగిపోయాడు. చిక్కి సగమయ్యాడు. అందరూ అతన్ని చూసి నవ్వుతున్నారిప్పుడు. చాలా చెడ్డ పని చేశావు. ఇట్లా చేసి ఉండాల్సిందేనా చెప్పు? కానీ అతని ఉద్యోగం మాత్రం పోలేదు అమ్మగారు. తిట్ల వర్షానికి సమాధానంగా స్థిరంగా అంది శ్యామలి. ఈ మాటలను సుల్తానా అర్థం చేసుకునే లోపలే శ్యామలి మళ్ళీ బుట్ట తీసి తల మీద పెట్టుకుంది. కానీ శ్యామలి, ఏమిటి నువ్వంటున్నది? ఆశ్చర్యపోతూ అంది సుల్తానా. శ్యామలి బుట్ట నేల మీద పెట్టింది. సుల్తానా విసిరిన సవాలును స్వీకరిస్తున్నట్టుగా నడుం మీద చేతులు పెట్టుకుని నిలబడింది. ఆమె మాటల్లో చిరుకోపం ధ్వనించింది. కానీ ఏమిటి బీబీజీ? నా వల్లే అతని ఉద్యోగం పోతుందని రామ్ అవతార్ పదే పదే అంటూ ఉండేవాడు. నాకేదో పెద్ద ఉపకారం చేస్తున్నట్లుగా, అది నేను గుర్తించాలన్నట్లుగా ప్రవర్తించాడు. మీరు చెప్పండి, ఆ ఉద్యోగం చెయ్యమని కానీ చెయ్యొద్దని కానీ నేను అతనికి చెప్పానా? నేను ప్రేమించింది అతడి ఉద్యోగాన్నా? ఎప్పుడూ ఒకటే పాట. నా ఉద్యోగం పోతే నిన్నెలా పోషించగలను? నా ఉద్యోగం పోతే నిన్నెలా పోషించగలను? నేను అతని ఇంట్లోనే ఉండి ఉంటే జీవితాంతం ఆ సాధింపు వినవలసి వచ్చేది. బతకటం గురించి ఇంత గోలేమిటి? అతని లాంటి వాళ్లను 10 మందిని పోషించే ధైర్యం నాకుంది అంటూనే శ్యామలి బుట్ట తల మీద పెట్టుకుంది. తరువాత ఓ నిమిషం నిశ్శబ్దంగా ఉండిపోయింది.
సుల్తానా వైపు చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. నెమ్మదిగా అంది, రామ్ అవతార్ ఎలా ఉన్నాడు బీబీజీ? బాగున్నాడా? అతన్ని అడిగానని చెప్పండి. సుల్తానా తల ఉంచుకుని అంతే నెమ్మదిగా, చెబుతాను, తప్పకుండా అతనికి చెబుతాను అంది. ఈసారి మీరు నన్ను అర్థం చేసుకున్నారు అంటున్నట్లుగా చిరునవ్వు నవ్వింది శ్యామలి. నీచ్, రజియా సజ్జద్ జహీర్ రచన విన్నారు కదా. ఈ రచన కడజాతి మనిషిగా తెలుగులోకి అనువదించారు. ఆంగ్ల అనువాదం వసంత కన్నాబిరాన్, రషీద్ మోసవి. తెలుగులో ఈ కథను అనువదించిన వారు కె సునీత రాణి. కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అనువాద కథలను ప్రతిరోజు వినిపిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ఛానల్లో మిగతా కథలను కూడా వింటూ ఉండండి. పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే. మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.